హాయ్ డ్రైవింగ్ క్లాస్. మనకైతే పొద్దున రాయచూరు క్యాన్సల్ అయింది కదా, పొలంకి వెళ్ళాం కదా. ఇప్పుడైతే కాలువబుగ్గకు వచ్చింది లేవర్స్ తొలగరానికి. మనూరు ట్యాంకర్ దగ్గర అయితే డీజిల్ అయితే కొట్టిస్తున్నాం మనం. ఇప్పుడైతే చిందనూరు దాటి పోతున్నాం కాలువబుగ్గకి. ఈరోజు ఇంకా అన్ని క్యాన్సల్ అయ్యేసి పోదనుకుంటే ఇంకా ఇంటికాడ ఉంటే మధ్యాహ్నం నుంచి ఇంకా వాళ్ళు కాలువబుగ్గ వాళ్ళకి ఇప్పుడు పండగ ఉంది కాబట్టి రిటర్న్ వస్తున్నారు. స్విగ్గీ వాళ్ళు వాళ్ళని ఎక్కించుకోరాడానికి పోతున్నాం. శాంతి నగర్ దగ్గర అయితే పోతున్నాం. ఇప్పుడు మనం ఇంకా పోయి లేట్ అవుద్ది, వచ్చేదానికల్లా నైట్ అవుద్ది. మళ్ళీ మనము బంకూరు కాడ అయితే ఇట్లా టోల్గేట్ తప్పించడానికి ఇంకా రైట్ సైడ్ తీసుకొని 2 ఊర్లు తగులుతాయి మనకి. ఇంకా ఒక 10 కిలోమీటర్స్ తక్కువ అవుతుంది. ఇంకా అట్లా పోతే మనకి ఒక టోల్ తగులుతుంది కాబట్టి ఇంక ఇట్లయితే పోతున్నాం మనం. ఇట్లా కలగట్ల అండ్ పుల్లూరు వచ్చి మనకి హైవేకి ఎక్కుతాడ. మనకి తుంగభద్ర దగ్గర హైవేకి ఎక్కి కాసి పోతాం. కలగట్ల పోతున్నాం. ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం బాగాలేదు. ఈ బ్రిడ్జ్ ఒక 2 years రావడానికి వదలడానికి వస్తున్నా కానీ ఈ బ్రిడ్జ్ మాత్రం ఏమవుతలేదు. మొత్తం రోడ్డు మట్టి రోడ్డు అంత. బ్రిడ్జ్ మాత్రం 2 years నుంచి అట్లనే ఉంది. ఈసారి చూస్తున్నా ఇంక అట్లనే ఉంది. ఇప్పుడు ఇంకా మనకి టోల్ తప్పుతుంది కాబట్టి ఇంక ఇట్లా అయితే అడ్డమైతే పోతున్నాం. మనకి ఇట్లా పోతే కూడా ఒక 10 కిలోమీటర్స్ తక్కువ అవుతుంది. అందుకోసం ఇంక ఇట్లనే పోతున్నాం ప్రతిసారి ఆ టోల్ తప్పియడానికి. ఫస్ట్ వచ్చి అడిగారు కానీ మనకి కిరాయి అయితే గిట్టలేదు. మళ్ళీ వాళ్ళు పోయారు ఇంకా ఇంటికి. ఇంకా క్యాన్సల్ అయిందిలే అనుకున్నా కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ ఏమైందో ఏమి లేదో ఏమి దొరకలేదేం బండ్లు. మళ్ళీ వచ్చారు. మనకి 5500 అయితే మాట్లాడుకున్నారు. ఇది మిల్క్ ఫ్యాక్టరీ కొల్లూరు రోడ్డుకి. ఇలా స్టేట్ పోతే మనకి హైవే ఎక్కుతుంది. ఒక టోల్ అయితే తప్పుతుంది మనకి. ఫ్యాక్టరీ చూడండి, మిల్క్ ఫ్యాక్టరీ ఇది. ఇంకా మనకి దగ్గరలో ఇంకా హైవేకి దగ్గరలో వస్తున్నాం. వచ్చేసాం మనం. హైవేకి ఎక్కుతున్నాం. హైదరాబాద్ అండ్ బెంగళూరు రూట్ హైవే. మనకు ఒక టోల్ అయితే తప్పుతుంది. ఇట్లా పోతే ఎక్కి ఇంకా రప్ప పోవడమే. ఇంకా పోయి తొందర పోయి మళ్ళీ వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళు తొందరగా రిటర్న్ బయలుదేరాలి. అయినా మనకి నైట్ అవుద్ది రావడానికి. చూడండి మనకి సర్వీస్ రోడ్లో అయితే వైకాసి ఆడ మన కాదుకు అయితే పోవడానికి ఉందాడ. సర్వీస్ రోడ్లో వైకాసి వెళ్ళాలి. హైవే ఇది. మనము తుంగభద్ర దాటి నది దాటి కర్నూలులోకి ఎంటర్ అవుతాం. మొత్తం ఫుల్ బండ్లు హైవే మీద. కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అన్ని బండ్లు అయితే వస్తున్నాయి అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ చూసుకొని కొంచెం నిదానంగా అయితే మనం బండి అదొక సైడ్ వైకాసి పోవాలి. ఇంకా లారీస్ అన్నీ వస్తున్నాయి కంటిన్యూగా. చూసుకొని నిదానంగా అయితే దాటించుకొని పోవాలి. దాటేసినాం అంటే మనకి ఇంకా హైవేకి పడితే మనకు రపా పోవడమే. చాలా జావు కొట్టడమే. ఇంక ఇందు నుంచి ఒకటే రోడ్డు. ఇది ఇంకా మనకి ఒకటే రోడ్డు. మళ్ళీ ఇంకా మనం అడ పోయి కర్నూలు దాటిన తర్వాత బెంగళూరు అండ్ డోన్ ఇట్లా స్టేట్ వద్ది. మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలి. బ్రిడ్జ్ చూడండి, తుంగభద్ర నది చూసుకున్నా అంటే అయిపోయి మనం కర్నూలులోకి అయితే ఎంటర్ అయినాము. పోయి ఇంకా స్ట్రేట్గా తొందరగా వెళ్ళిపోవాలి. చూడండి లెఫ్ట్ సైడ్లో ఫ్లాగ్ ఎంత పెద్దగా ఉందో. కర్నూలులో ఫ్లాగ్. కొంచెం ముందర పోతే మనకి కర్నూలులోకి ఉంటుంది. మనం ఇంక కర్నూలులోకి ఏమి ఎంటర్ అయ్యేది లేదు, డైరెక్ట్గా పోయడమే. బల్లార్ చౌరస్తా వస్తుంది. చూడండి గుడి టెంపుల్ ఎంత బాగుంది. మనం పోయినసారి వీడియోలో మంచిగా చూపించాం గుడి. అది ఇంకొకనే ఉన్నా కాబట్టి ఇట్లా వచ్చేసింది ఔటర్ రింగ్ రోడ్డు. కడప అండ్ నంద్యాల తిరుపతి స్టేట్ పోతే మనకి గుత్తి బెంగళూరు. మనం ఇక్కడే లెఫ్ట్ తీసుకోవాలి, రింగ్ రోడ్ ఎక్కాలా. రింగ్ రోడ్ ఇంక లెఫ్ట్ సైడ్ తీసుకొని పోవడమే. ఇంకా స్టేట్ పోతే మనకి బెంగళూరు అండ్ గుత్తి వస్తుంది. మనం ఇంక ఇట్లా లెఫ్ట్ తీసుకొని పోవాలా. మనకి పోయిన ఇయర్ అయితే వచ్చాము, ఈ ఇయర్ రాలేదు. వాళ్ళని వచ్చేటప్పుడు వేరే బండికి వచ్చారు. ఇప్పుడు తొలక వాళ్ళు పండగ ఉంది కాబట్టి ఇప్పుడు తొలక రావడానికి అయితే పోతున్నాం. ఇప్పుడు కానీ వేరే వాళ్ళకి వచ్చిండే కానీ ఆ బండ్లు ఇంక ఖాళీ లేవు, అన్నీ బిజీగా ఉంటాయి. గట్టు వస్తుంది. ఈ బండ్లు ఇంకా చాలా లోడ్ పడతాయి బండ్లు ఎక్కలేక గట్టు.
ఈ గట్టుకే మొత్తం పికప్ మొత్తం చచ్చిపోతాయి బండ్లు. లోడ్ బండ్లు వస్తే నిదానం అవుతుంది. ఒకటేసారి మిట్ట ఉంటే ఏం కాదు, కానీ పోతూ 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 చాలా మిట్ట ఉంది, కానీ ఇంకా చాలా లోడ్ పడతాయి బండ్లు. మనం ఎంటీ కాబట్టి ఇంకా కొట్టుకొని పోవడమే. చూడండి బండ్లు ఎంత నిదానంగా వస్తున్నారు. లారీస్ అయితే ఎక్కలేక ఎక్కుతున్నాయి. ఒకటేసారి లేదు మిట్ట, ఇది పొంగ 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 ఉంది మిట్ట. మనం ఇంకా ఎంటీ బండి కాబట్టి కొట్టుకొని పోవడమే. చాలా మిట్ట ఉంది ఇది, చాలా గట్లు. ఈ రోడ్డుకు కూడా ముందర వర్క్ అయితే నడుస్తుంది. అది ఎందుకంటే మనకు అప్పుడు ఇది మనం ఇక్కడ గుంటూరుకు వెళ్ళాలంటే సిటీల నుంచి వెళ్ళాలి. అవుటర్ రింగ్ రోడ్ చేస్తున్నారు ఇటు కూడా. ఇంకా రింగ్ రోడ్ నుంచి మనం నంద్యాల రూట్ రైట్కి తీసుకోవాలా. ఇంకా ఇది స్ట్రేట్గా అవుట్ ఆఫ్ వేస్తున్నారు అనమాట. కర్నూలు లేకపోనట్ట మనకి గుంటూరు వెళ్ళాలంటే ఇంకా స్ట్రేట్గా వెళ్తారు. ఇక్కడ స్ట్రేట్గా వెళ్తే గుంటూరు, ఇంకా అది వర్క్ జరుగుతుంది రోడ్డు. ఇక్కడ మనము రైట్ తీసుకొని నంద్యాల రోడ్డు, ఒకటే రోడ్డు కొట్టడమే. ఇంకా మనకిందైతే ఒక టోల్ వస్తుంది, ఇంకొక టోల్ అయితే టచ్ అవుతుంది. ఒక టోల్ అయితే తప్పించినాం, కానీ ఈ టోల్ ఇంకా తప్పిలాం. ఇంకొక టోల్ అయితే పడుతుంది మనకి. ఇంకా తప్పించడానికి ఉండింటే బాగుండే. టోల్ వచ్చేసినాం, టోల్ సెకండ్ టోల్. ఇది ఎంత కట్ అయితే మళ్ళీ మనకైతే మెసేజ్ రాదు. మెసేజ్ అయితే బాబాయ్కి వెళ్తుంది. ఏంది రైడు కారు వాడేంది ఇంకా తీస్తలేడు. డబ్బులు అయిపోయినాయి, దాంట్లో డబ్బులు అయిపోయినాయి. మనం అంతా ఖాళీ పెట్టుకొని ఎదుకే వస్తుంది. రివర్స్ పోయి ఇంకా అట్లా కొట్టుకోవచ్చు. వెనక్కి ఏం వస్తుంది చూడు, ఏం రావులే. దీంట్లో పోదాం. ఇంకా మన దాంట్లో అమౌంట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోలేదో మనం కూడా చూద్దాం. మన ఎత్తరా ఎత్తు ఎత్తేసింది. డబ్బులు ఉన్నాయి ఇంకా ఒకటే కొట్టుడే. ఇంకా సగం పోయి లేట్ అవుద్దాం రావడానికి. మధ్యాహ్నం 1:30కి ఇడిచినాము ఊర్లో. ఎయిర్పోర్ట్, కర్నూలు ఎయిర్పోర్ట్ వచ్చేసాం. కాలువబొక్కకి అయితే టిఫిన్ చేస్తున్నాం. మిర్చి ఇది గుడి, మన కాలువబొగ్గ గుడి. మంచి కూడా టెంపుల్. పోయినసారి అయితే టెంపుల్కి అయితే వెళ్ళాం. ఇప్పుడు లేట్ అవుతుంది కాబట్టి ఇంకా వెళ్ళలేం. వచ్చేసాం బట్టి కాడికి. ఇంకా మీద రైట్ తీసుకోవాలా. మొత్తం బట్టిలే, ఈ రూట్లో మొత్తం బట్టిలే. పెళ్ళ పోయడమే. మన ఊరు వాళ్ళు కానీ వేరే ఊరు వాళ్ళు కానీ చాలామంది వస్తారు. నెక్స్ట్ టైం అయితే ఇంత జేసీకి వచ్చా నేను, కానీ ఉండలే. 1 డే వచ్చా పోయా మళ్ళీ రిటర్న్గా. నాకు రూమ్ అడ్జస్ట్మెంట్ కాలే, అందుకోసమే ఇంకా పోయినాక ఊరికి. ఈసారి అడుగుతున్నా కానీ బండ్లు ఖాళీ లేవు అంటున్నారు. మొత్తం ఎంత పెద్ద అంటే బట్టలు చాలా బాగుంటుంది. ప్రశాంతంగా మంచిగా ఉంటుంది. చూడండి ఎట్లా పెట్టినారు. పోసి వీళ్ళకి 1000 పెళ్ళకి వచ్చేసి 800 అంటారు జత. మొత్తం నైటే పని. ఇంకా మనం ఇంకా 12 గంటలకు లేచుకొచ్చి వర్క్ చేసుకోవాలి. ఇంకా పొద్దున మార్నింగ్ దాకా 8 దాకా. మనది కూడా ఇంకా సామాన్లు వేసినారు మందరికి కూడా. ఇప్పుడేమో ఎక్కువ మూటలు లేవు. ఇంకా పండగకి వెళ్తున్నారు కాబట్టి పండగ పోను మళ్ళీ వస్తాం. నైట్ ఫుడ్ బిర్యానీ.